సంక్రాంతి బరిలో అగ్ర హీరోల చిత్రాలు. బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్, వెంకటేష్ హీరోగా అనిల్ రాయపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం, రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ తలబడనున్నాయి. కాగా ఈ 3 చిత్రాల్లో సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ 2 చిత్రాలను నిర్మాత దిల్ రాజు ఒక్కరే నిర్మించటం విశేషం. అయితే ఇటీవల జరిగిన పరిణామాల కారణంగా అభిమాన హీరో సినిమా ముందుగానే చూడాలన్న ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందా లేదా అన్నది $1,00,000 ప్రశ్న. ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఇక్కడ కూడా తెలంగాణలో సీఎం గారిని వెళ్ళి ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను. లేలే మగ్గా సొంటి ఏం నడవై అని సీఎం సార్ మొన్న కుల్లా చెప్పే సినిమాలకు అయినా దిల్ రాజు సార్ వచ్చి కలుస్తాడట. నేను తీసిన సినిమా బెనిఫిట్ షోకు పర్మిషన్ ఇయ్యాలే, టికెట్ల రేట్లు పెంచుకుంటా అని. నేను ఆశతో ఉన్నాను. ఆయన స్పీచ్ మీరు ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి. అసెంబ్లీది నేను 10 సార్లు చూశాను. అన్ని ఇస్తాను అంటున్నారు, మీరు అన్ని తీసుకోండి అంటున్నారు. 100 కోట్లు పెట్టి తీసే టికెట్ రేట్లు పెంచుకుంటే ఒక్క పారే కుమ్ముకోవచ్చని సారు ఆపొచ్చనా? కానీ మీరు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా అడుగుతుండ్రా లేకుంటే నిర్మాతగానా సారు? మొన్న ఆంధ్రాల సినిమా ఫంక్షన్ కి వచ్చి పోతుంటే టక్కరై 2 కాలం చేసిండ్రు కదా, వాళ్ళకి గిట్లా ఆసరైతాడట. ఇద్దరికి 5 lakhs నా ద్వారా చేస్తున్నాను. సో చెరో 5 lakhs. ఈ ముచ్చటిట్లుంటే దౌకాన్లున్న శ్రీతేజ్ ను చూస్తానికి కండిషన్లతోని పర్మిషన్ వచ్చింది బన్నీ బాబుకు. సినిమా టాకీస్ వచ్చినట్టు టామ్ చేయొద్దు, ఎప్పుడు వచ్చేది మాకొక్కళ్ళకే చెప్పాలి, షరతులు తప్పితే గట్లనే ఏమన్నా అయితే మొత్తం జిమ్మేదారి నీదే అని కుల్లా చెప్పిండ్రు పోలీసులు. ఈగ ఎప్పుడు పోయి మందలిచ్చొస్తాడో గాని తొక్కిసలాటైన మర్నాడే గీ పని చేస్తే పుష్ప కేసు ఇంకో తీర్లుండునేమో.